నాకు తెలుసు, మా టాక్ తెలుగు ప్రేక్షకులకు తెలియాలి. ఫస్ట్ నీకు అలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావు అసలుకి? సార్ అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకున్నదే హీరో అవ్వాలనే సార్. సో డెఫినెట్లీ దాని తగ్గట్టే వర్క్ చేసుకుంటూ వచ్చాను సార్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నీ సినిమాకి ఒక మంచి హీరో. ఆ సినిమాకి సంబంధించిన హీరోలు చాలా తక్కువ మంది ఇలాగ డెసిషన్ తీసుకుంటారు. కిరణ్ అబ్బవరం అనే ఒక వ్యక్తి చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని మీ అందరినీ హీరోలు చేస్తున్నారు. అంటే మీ అందరిని అంటే మీతో పాటు ఇంకా చాలా లైనప్లో ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి ఎలా కుదురుతుంది అసలు? కిరణ్ అబ్బవరానికి మీకు ఏంటి రిలేషన్? సినిమానే కలిపింది సార్. అంటే ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్రేమ పిచ్చి నాకు నేను సినిమాలో వర్క్ చేసుకున్న ప్రాసెస్లోనే ఎస్ఆర్ కళ్యాణ మండపంకి నేను అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేస్తుండే సార్. ఓకే. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఆయన అడగడం ఏంటి అని. సో ఈ 8 years అది ఒక 8 years జర్నీనా మీది? అవును సార్. ఫస్ట్ నుంచి కొన్నాం. ఫస్ట్ నుంచి. ఓకే. ఇది రాజావారి రాణి వారి దగ్గర నుంచి అది అయిపోయినప్పటి నుంచి. అసలు మీకు కెమెరామెన్గా ఇండస్ట్రీకి వస్తే హీరో అవ్వచ్చు అనే ఒక థాట్ ఎలా వచ్చింది? అంటే ఇదే అవ్వాలి అని రాలేదు సార్. హీరో అవ్వాలి అనే వచ్చాను. ఇది చేసి లోపలికి వెళ్ళాలి, ఇది ఇండస్ట్రీలోకి రావాలి అని పర్టికులర్గా ఒక పని నాకు ఆ టైంలో ఆ పని దొరికింది, నేను వచ్చాను సార్. నాకు బేసిక్గా సినిమా పిచ్చి సార్. సినిమాలో ఉండాలి అంతే. చిన్నప్పటి నుంచి సినిమా సినిమా సినిమా. కానీ నువ్వు హీరోగా ఉండాలి అనే ఒక కళ అయితే ఉంది, కానీ చాలా కష్టం కదా ఇక్కడ అసలు ఇండస్ట్రీలో. నాకు అంటే చెప్తా ఉండరు కానీ సార్, ఏమో మా తల్లిదండ్రులు చేసుకున్న వాళ్ళ పుణ్యము, లేకపోతే నేను కష్టపడాలి, కొంచెం నీతిగా బతకాలి అని ఒక చిన్న దాంతోనో ఆ పాత్రలో నాకు కిరణ్ అన్న, మా విశ్వాస్ అన్న ఇలాంటి వాళ్ళు రావడం, వాళ్ళు చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్ళడం, అదంతా అయింది సార్. అది డెస్టినీ అంటారు కదా సార్, యూనివర్స్ అలా కలిపింది, అలా అయిపోయింది సార్. వెరీ నైస్. అయితే ఇప్పుడు నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అవ్వచ్చు అని చాలామంది స్పోర్టివ్గా తీసుకొని ఏ పనైనా చేద్దాం ఇండస్ట్రీలో, ముందుకెళ్ళినాక తర్వాత అవకాశం అదే వస్తుంది అనే నమ్మకం ఏర్పడింది సాయి. ఎందుకంటే మొన్న మీరు స్టేజ్ మీద దాదాపు 30-40 మంది ఉన్నారు. అవును సార్. అసలు అది ఆ మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు సాయి? నేను బేసిక్గా ఆ రోజు అంతా బ్లాంక్ సార్. ఆ రోజు నిజంగానే అన్న అడిగాడు ఏమైంది అని, నాకేం అర్థం కాలేదు. అంటే చాలా ఈవెంట్స్కి అన్నతో పాటే వెళ్ళేవాడిని సార్. అన్నీ ఆయన ట్రైలర్ లాంచ్లు, ఆడియో ప్రీ రిలీజ్లు అన్నీ వెళ్ళి కూర్చునేవాడిని. నాకు అదే వైబు అట్లుండే. బట్ ఈసారి ఏంటంటే నేను ఆయన పక్కన నించున్నా, స్టేజ్ మీద ఉన్నా, నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్లీ బ్లాంక్ ఉన్నా. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఫోన్ పట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నాను, యూట్యూబ్లో కనిపిస్తున్నాను, వీడేంటి అలాగ ఉన్నాడని చూసుకొని కొంచెం అరే ఓకే అయిపోయాం రా. నేను ఫోన్లు వచ్చాయి ఇంట్లో నుంచి, బాగా మాట్లాడేవాళ్ళు. లేదు నేను ఇంకా మాట్లాడలేదు సరిగ్గా, నర్వస్నెస్ ఉంది అని ఉండే. ఇప్పుడు ఎవరు లేరు, ఏ నర్వస్నెస్ లేదు. ఆ రోజు నువ్వు మాట్లాడదాం అనుకుంది ఏంటో మాట్లాడు నిజంగా. దేనికంటే నువ్వు ఆ రోజు కిరణ్ చూసి దాదాపు 8 చేసినంత పని అయ్యింది. అక్కడ ఇంకా ఆపి ఎమోషనల్ అయ్యాను, నా వల్ల కాదు, ఇంక నేనేం మాట్లాడాలో తెలియదలే అన్నా. దాన్ని నిజంగా కంటిన్యూ మాట్లాడితే ఏం మాట్లాడేవాడివి నాకు ఒక క్యూరియాసిటీ పాయింట్ ఉండే, నేను అక్కడే ఉన్నాను కాబట్టి. అంటే ఏం లేదు సార్, అంటే ఆయన ఒకటే బిలీవ్ చేస్తాడు సార్, కష్టపడితే ఏదైనా అయిద్ది, నువ్వు కష్టపడాలి అంతే, నువ్వు 100% నీ ఎఫర్ట్స్ పెడితే అదే నేను అన్నట్టు డెస్టినీ. ఇప్పుడు ఏదో ఒకటి మనం అనుకొని మనం దాని పట్ల మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అన్నీ అలైన్ అవుతాయి సార్ లైన్గా. అది మనం చూసాము.